సీఎం జగన్ దెందులూరు సిద్ధం సభతో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంటుందని భావిస్తున్న గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తన సత్తా చాటింది. దెందులూరులో జరిగిన సిద్ధం సభ ద్వారా ఏ జిల్లా అయినా ఏ ప్రాంతమైనా జగన్కు జై కొట్టాల్సిందే అని చాటి చెప్పింది. కనుచూపు మేర జనం ఊహించిన దానికంటే ఎక్కువ తరలివచ్చారు. ఈ ప్రాంతంలో చంద్రబాబు పవన్ నిర్వహించిన ఏ సభ కూడా ఈ స్థాయిలో కాదు కదా, ఇందులో 10 పైసల వంతు కూడా జరగలేదు. దీంతో ఈసారి గోదావరి జిల్లాలో కూడా వైసీపీ తన సత్తా చూపుతుందని క్యాడర్ కాన్ఫిడెంట్గా ఉంది. ఇక దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని అన్నారు. ఎవరి పాలనలో ప్రజల ఖాతాల్లోకి ఎక్కువ డబ్బు పడిందో వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అడగాలని సూచించారు. అక్క చెల్లెమ్మల ఖాతాలో చంద్రబాబు ఒక్క రూపాయినా వేశాడా? చంద్రబాబు మేనిఫెస్టోలో 10% హామీలు నెరవేర్చాడా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం వచ్చిన ఏ గ్రామమైనా తీసుకోండి, ఏ పట్టణమైనా తీసుకోండి. గతంలో లేని విధంగా ఇవాళ ఒక గ్రామ సచివాలయం కనిపిస్తోంది, ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అంటే మీ జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ పరిపాలన మీకు నచ్చింది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.